We're back again with new discussion. ఈరోజు ఓజీ మూవీ మీద స్పాయిలర్ డిస్కషన్ చేయబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆరంభికలాంగళ నాకు ఓజీలోని సుజిత్ అనేవాడి యొక్క కన్విక్షన్ నచ్చింది. సో అంటే బేసికల్ గా వి ఆల్ నో పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ టైమ్ లో తన డేట్ సరిగ్గా సెట్ కాలేదు. అండ్ ఈ రీమేక్ ఎరాలో మాక్సిమం రీమేక్స్ చేస్తున్నాడు. ఆ రీమేక్స్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ చేయట్లేదు. సో అలాంటి టైంలో సుజిత్ ఒక ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్ లోకి ఎలాగా ఆ షూస్ లోకి ఎలా దూరి ఎలా డైరెక్ట్ చేశాడు అంటే బెస్ట్ వే టు ప్రెసెంట్ ఏ స్టార్ హీరో, స్టార్ యాక్టర్. ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే బేసికల్ గా మనం చూస్తూ ఉంటాం చాలా యాక్టర్స్. నువ్వు ఒక స్క్రీన్ మీదకి వచ్చి నీకు చాలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ప్రతి బిల్డప్ ని జస్ట్ నార్మల్ ప్రెసెన్స్ తోటే యాక్సెప్షన్ తెచ్చుకోవడం అనేది కొంతమంది యాక్టర్స్ కి అవుతుంది. అలాగా వన్ ఆఫ్ ది యాక్టర్ పవన్ కళ్యాణ్. టెక్నికాలిటీస్, టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ షార్ట్స్ మేకింగ్ కానీ, షార్ట్స్ డివిజన్ కానీ, ఫ్రేమింగ్ కానీ, సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని ఫ్రేమింగ్స్ ఉంటాయి. అవి కానీ చాలా బాగా తీశారు. నాకు పర్సనల్గా ఓజీ అంటే ఒక ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబో, ఒక ఫ్యాన్ బాయ్ తన ఐడియల్ డైరెక్ట్ చేయడం, ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ టీజర్ చూసాక మరి ఎక్స్పెక్టేషన్ కొంచెం ముందుకెళ్ళింది. అండ్ ఇవన్నీ బాగానే చూస్తున్నాను. ట్రైలర్ రిలీజ్ అయింది, ఓకే. ఎక్స్పెక్టేషన్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవుతుంది లేదని ఆ విధంగా నేను సినిమా చూడడం జరిగింది. చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే టైటిల్ కార్డ్ పడిందో అప్పుడే నేను సోల్డ్ అయిపోయాను. టైటిల్ కార్డ్, అలాంటి టైటిల్ కార్డ్ ఇప్పటివరకు నేను అంటే మిగతా ఇండస్ట్రీస్ కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో చూడలేదు. అది కూడా ఒక చాలా గ్రాండ్గా చేశారు టైటిల్ కార్డ్. ముందుగా ఎవరైతే చేశారో ఆ డిజైనర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ దగ్గర నుంచి సినిమా వెళ్తుంటుంది మొత్తం అంతా ఒక స్టార్ పవరే సినిమా నడిపిస్తుంటుంది. ఓజీ ఏదో చేశాడు, ఓజీ ఏం చేశాడు, ఓజీ 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 తప్ప సినిమా అంతా భజన. అలా వెళ్తూనే ఉంటుంది. అదొక రకమైన భజన అని చెప్పొచ్చు. ఉమ్, బట్ ఉమ్, ఫ్యాన్ కావాల్సిన మూమెంట్స్ ఉంటాయి చూడు, ఆ మూమెంట్స్ బాగా రాసుకున్నాడు, బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. మన సుజిత్ కూడా తెలుసు, ఎందుకంటే ఉమ్, సుజిత్ టెక్నికల్గా చాలా బ్రిలియంట్. ఉమ్, సుజిత్ రైటింగ్ గురించి మనం నెగిటివ్స్ మాట్లాడదాం, ప్రెసెంట్ పాజిటివ్స్ కాబట్టి. టెక్నికల్గా ఎంత రాబట్టాలనుకున్నాడో అంత రాబట్టుకున్నాడు. డిఓపి రవిక చంద్రన్, మనోజ్ కే పరహంస నుంచి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అది కూడా చాలా ఖర్చు పెట్టారు. చాలా ప్రొడక్షన్ ఒక వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారని నాకు అనిపించింది. మ్, ఆ లైటింగ్ నాకు చాలా అంటే చాలా, అంటే ఇప్పుడు మన ఒక కమర్షియల్ సినిమాలో ఇంత టెక్నికల్ వాల్యూ ఉన్న సినిమా రీసెంట్ టైమ్స్ ఏం రాలేదు. మనం ఉమ్, దాకు అనుకోవచ్చు కానీ దాకు మరీ ఎంత కాదు. అదొక రకమైన స్టఫ్. బట్ బాగా టెక్నికల్గా లైటింగ్ పరంగా అయినా, మళ్ళీ ఇంకా ఫ్రేమింగ్స్ పరంగా అయినా, ఇవన్నీ బాగా రవికే చంద్రన్ అక్కడ మోస్ట్లీ వర్క్ చేసింది. చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టారు. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పవసరం లేదు. ఫుల్ ఆన్ ఎక్కడ నాకు తెలిసి సైలెన్స్ కూడా సినిమాలో ఉండదు అనుకుంటా. స్టార్ట్ ఒక టైటిల్ కార్డ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎం రన్ అవుతూనే ఉంటుంది. అండ్ నువ్వు అన్నట్టు క్యారెక్టర్స్ కూడా, ఆ క్యారెక్టర్స్ క్యాస్టింగ్ క్యాస్టింగ్ మాత్రం ఉమ్, బాగా చేసుకున్నారు. అండ్ జపాన్ ఎపిసోడ్, ఆ జపనీస్ ఎపిసోడ్ కూడా చాలా కిక్ ఇచ్చింది. అదే ఒక, నాకు తెలిసి ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ అన్న స్టార్ హీరోని ఇప్పుడున్న డికేట్లో, అంటే లాస్ట్ గబ్బర్ సింగ్ తర్వాత అంతలా వాడుకున్న ఒక డైరెక్టర్ అయితే ఎవరు లేరని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అత్తారిందారు ఇవన్నీ ఉన్నాయి. సో అవును పక్కన పెట్టేస్తే ఫుల్ ఆన్ ఫ్యాన్ స్టఫ్ ఇచ్చే కంటెంట్ ఎవరు తీసుకురాలేదు పవన్ కళ్యాణ్ దగ్గరికి. ఫర్ ఉమ్. ఫస్ట్ టైం ఇంకా సుజిత్ ఫుల్ ఆన్ చూపించాలనుకున్నాడు. చాలా జానీ రిఫరెన్స్ కూడా చాలా పెట్టాడు. అంతే సినిమా ఒక ఫ్యాన్స్ కింద ఒక ఫీస్ట్ లాగా డిజైన్ చేశారు. నాకు అక్కడే ప్రాబ్లం వచ్చింది యాక్చువల్గా. అంటే ఫ్లోలో లేదు. మూమెంట్స్ కుక్ చేసాము అన్నట్లు ఉంది కానీ ఆ మూమెంట్స్ కి తగిన స్టోరీ లేదు. బేసికల్ గా నాకు సాహో చూస్తున్నాం. సాహో కూడా వన్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్, చాలా మంచి బడ్జెట్ ఆ టైంకి, అది చాలా పెద్ద బడ్జెట్. అలాంటి సినిమాని, అలాంటి యాక్షన్ సినిమాని పర్ఫెక్ట్ గా తీస్తాడు. బట్ అక్కడ అందులో ఏ ప్రాబ్లం వచ్చింది? ఎమోషన్. ఇందులో కూడా అదే ప్రాబ్లం. అదేంటి అది, నాకు హీరోయిన్ ఉంది, హీరోయిన్ చచ్చిపోయింది, ఆ కథనంతా చూపించాడు కదా అంటే చూపించడం వేరు, కనెక్ట్ అవ్వడం వేరు. ఇక్కడ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోయింది సినిమాలో.
ఆ హీరోయిన్ వచ్చింది, చచ్చిపోద్దని తెలిసిపోయింది, ఇంక చచ్చిపోద్దురా సరే అనేసి చేతులు ముడుచుకున్నాం. వీడు అంటే మనం ఒక ఎఫ్ అనేది కూడా ఇవ్వలేదు, పట్టించుకోలేదు దాన్ని, అసలు పట్టించుకోలేదు దాన్ని. సో కథలోని ఎమోషన్ ని పట్టించుకోలేదు. రెండోది, ఓజస్ అనేవాడికి విపరీతమైన బిల్డప్ ఇస్తారు. పర్సనలీ నాకు ఇది ఫ్యాన్ స్టఫ్ ఇవన్నీ చెప్తే, అంటే ఇంకా కడుతూ ఉంటాడు, కడుతూ ఉంటాడు, కడుతూ ఉంటాడు, అంత సెటప్ కడుతూ ఇది ఏం చేశాడు రా, ఏం చేశాడు రా, ఎందుకు వెళ్ళిపోయాడు, ముంబై ఎందుకు వెళ్ళిపోయాడు, అలాంటి వాడు తిరిగి వస్తున్నాడు అంటే అనేది అంతా టీజర్ మొదలెడతాడు. సో అలాంటి వాడు తిరిగి వస్తున్నాడు అంటే ఆడు ఏం చేసి వెళ్ళిపోయాడు అంటే ఎంతో పెద్ద జరిగే ఉంటది కదా. అంటే సుజిత్ ఏమన్నాడంటే, నేను సాహోలో కొంచెం కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే పట్టుకున్నాను, అలా కాకుండా సింపుల్గా ఒక స్టోరీ లైన్ పట్టుకుని చేద్దామని, అలాగా సింపుల్ కథ పట్టుకుని తీసుకెళ్తున్నాను, అంత అలాగే పెట్టుకున్నాను, అందుకే అర్థమయ్యేలా పెట్టుకున్నా అన్నాడు. బట్ తీరా చూస్తే ఇక్కడ ఉమ్, సినిమా అంతా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంటది. అది అర్థం అవడం చెప్పను కానీ అంతే. చాలా డీటెయిల్స్ మిస్ చేశాడు. సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పాజిటివ్ గా, సినిమా సినిమా పరంగా ఆ టైటిల్ కార్డ్ ఏదైతే అది ఉందో అది ఫెంటాస్టిక్ గా ఉంది. ఆ టైటిల్ కార్డ్ ఫాలో అయిన తర్వాత అలాగా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అంతా చెప్పడం మొదలు పెడతాడు. సో ఓజస్ ఇలాగా, ఓజస్ ఎవడు, ఓజస్ ఏంటి, ఓజస్ అనే దానికి ఒక లెవెల్ వేసుకుంటూ వెళ్తాడు. ఓకే, ఒక బిల్డప్ ఎక్కువ వెళ్తూ ఉంటది. సో ఇలాంటి వాడు ఏం చేస్తాడరా అని చేస్తే ఏమి చేయడు యాక్చువల్లీ. అక్కడ టెక్నికల్ షార్ట్స్ తోటి, ఫైట్స్ తోటి, ఒక నాలుగైదు ఎలివేషన్స్ తోటి అంతా మేనేజ్ చేస్తాడు కానీ ఓజస్ అనేవాడు ఏం చేశాడు అంటే ఏమి చేయలేదు. వాడు ఎందుకు ఓజస్, ఓజస్ ఇస్ స్పెషల్ వై అనే దానికి ఇవ్వడు. ఓజస్ బిల్డప్ మాత్రం ఎక్కువ ఇస్తాడు, ఆ క్యారెక్టర్ గురించి చెప్తాడు, అంతా చెప్తాడు. ఓజస్ ఓజస్ క్యారెక్టర్ బాగుంది, చేసిన ఏం బాగుంది, ఏమీ చేయడు పెద్దగా. సో ఓజస్ అనేది ఒక డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది, బికాస్ ఆ బిల్డప్ ఉండడం వల్ల డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. కానీ ఆ బిల్డప్ లేదనుకో, ఓకే ఆ లేదు తీసారు, ఓకే ఓకే అన్నట్లు కూర్చోరు. అంత బిల్డప్ ఇచ్చారు, అంత సెటప్ పెట్టారు కదా, సెటప్ తగిలి సీన్స్ కానీ ఏం పడలేదు. ఒక సినిమాలో పోస్ట్ ఇంటర్వెల్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ అరే ఇదిరా, ఇది కదా సినిమాలో ఉండాల్సింది, ఇలాంటి అయ్యారు కదా క్యారెక్టర్ లో కూడా ఒక మాస్ అప్పుడు వస్తుంది. సినిమాలో బాగా నచ్చిందంటే పవన్ కళ్యాణ్ లుక్స్ అండ్ ఆ కాస్ట్యూమ్స్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక క్యారెక్టర్ చూసాను అనిపించింది. అంటే నేను ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఇప్పుడు హరిహర వీరమల్లు అయినా, బ్రో అయినా, అంటే అక్కడ నిజంగా పవన్ కళ్యాణే యాక్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణే పొలిటికల్ రిలేటెడ్ డైలాగ్స్ పెట్టి కొన్ని ఏదో అలా చేశారు. బట్ ఇదైతే ట్రూట్స్ టు ఇట్స్ క్యారెక్టర్ ఉన్నట్టు ఉంది. స్టార్టింగ్ ఇప్పుడు టైటిల్ కార్డ్ పడిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్, స్టార్టింగ్ 30 minutes వరకు బాగానే, అంటే ఏదో వెళ్తుంది, ఓజీ ఓజీ అంటున్నారు, ఓజీ అంటే ఏదో ఓజీ ఏదో చేశాడు చేశాడు అంటున్నారు కదా, రివీల్ చేస్తారనే పాయింట్ల వరకు ఏదో చూస్తున్నాను. సో రివీల్ చేయలేదు, బట్ ఇంటర్వ్యూలో ఒక హై మూమెంట్ లాగా, అంటే తెలిసిందే, లైక్ ప్రెడిక్టబుల్ నార్మల్గా, కానీ చూపించే విధానం, బట్ అది కొంచెం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టెక్నికల్ గా. తమనైతే ఆ ఇంటర్వెల్ రాగానే ఇంకా వదిలేరా, బాగా చేస్తాడు. ఉమ్, ఇంక వదిలేదు నాకు సంబంధం, నాకు ఇంకా అంటే మిగిలిన సినిమా వరకు చాలా కంట్రోల్డ్ గానే వెళ్ళాడు. ఎప్పుడైతే ఇంటర్వెల్ పాయింట్ రాగానే ఏదో అఖండ వచ్చినట్లే అదే బాధితాడు, టక్క 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 బాధిస్తాడు. ఇటు సైడ్ నుంచి తమన్ బాధేస్తాడు, ఇటు సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తాడు, మాటలు మాటలు పడేస్తే ఏ కొన్ని నరికితే ఎగిరి పడాలి ఇంటర్వెల్. నాకు ఫస్ట్ హాఫ్ లో ఇమ్రాన్ హష్మి పోర్షన్స్ ఏదో గట్టిగా ఉన్న ప్లాన్ చేసినట్టు ఉన్నాడు, అండ్ విలన్ నేను హీరో ఫేస్ ఆఫ్ అనుకున్నాను. ఎప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయిందో, అదే పోస్ట్ ఇంటర్వ్యూల తర్వాత ఒక ఎపిసోడ్ ఉంటుంది నువ్వు అన్నట్టు పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, అది చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ నువ్వు అన్నట్లు ఇక్కడ పడిపోయింది అన్న దగ్గర నేను ఒక కథ చెప్తున్నాను. ఓకే, కథ చెప్పిన దగ్గర సీట్ నుంచి కొంచెం లెగిసి చూద్దాం, ఇంట్రెస్టింగ్ గా చూద్దాం అనుకున్నాం. నెమ్మదిగా మొదలెడతారు కథని, బ్యాక్ స్టోరీలు వేసుకుంటూ నెమ్మదిగా. ఆ క్యారెక్టర్ పేరు మర్చిపోయింది, అర్జున్. అర్జున్ దాస్ క్యారెక్టర్ ని అలా చెప్పుకుంటూ అంతా ఆ బ్యాక్ స్టోరీ అర్జున్ దాస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ చెప్పుకుంటూ శ్రీయారెడ్డి క్యారెక్టర్ బాగుంది చెప్పుకుంటూ వెళ్తారు. కథ చెప్పడం మొదలెట్టినంత వరకు బానే ఉంది, కథ చెప్తుంటే కూడా బానే అనిపించింది. కథ పూర్తి అయ్యేసరికి ఓరే దీనికోసమా. అర్జున్ దాస్ క్యారెక్టర్ ఆ రాయొచ్చు, చాలా అండర్ యూటిలైజ్ చేశారు అనిపించింది. బాగా ఎందుకంటే రాయలేదు, బాగా రాయచ్చు కాదు, అసలు రాయలేదు సరిగ్గా. అర్జున్ దాస్ అని క్యారెక్టర్ పెట్టినందుకు, అంటే అర్జున్ దాస్ అని సపోజ్ అర్జున్ క్యారెక్టర్ పెట్టినందుకు కథకి ఏదైనా యాడ్ ఆన్ అయిందా? క్యారెక్టర్ తీసి చూసినా సినిమానికి సేమ్ అలా ఉంటుంది. అదే నాకేమనిపించింది అంటే అర్జున్ అనేవాడు, అర్జున్ దాస్ అనే క్యారెక్టర్ అంటే ఇది సింపుల్ గా ఒక హీరోని హేట్ చేసే క్యారెక్టర్,
హేట్ చేసేవాడు, చంపేద్దాం అనుకునేవాడు ఆ క్యారెక్టర్ కోసం ఫైట్ చేసే రేంజ్ కి వెళ్తే ఆ హై వస్తుంది అనుకున్నాడు. పాయింట్ ఏంటంటే ఆ హేట్ చేసిన రీజన్ సరిగ్గా లేదు. సో దట్ ఆ పే ఆఫ్ ఏదైతే పెట్టాలనుకున్నాడు తన కోసం ఫైట్ చేయడానికి వచ్చాడు అనేది అసలు పేలలేదు. అంటే నో వన్ డిడెంట్ ఈవెన్ కేర్ డెబౌట్ ఇట్. అసలు పట్టించుకోలేదు దాన్ని. లాస్ట్ లో వచ్చి ఏదో చేస్తారని వాడు పట్టించుకోలేదు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంటే ఎక్కువజాస్కి సమ్మరైజ్కున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అంటే టైం లేకపోవడం వల్ల చెప్పలేదు, లేకపోతే ఏంటో తెలియదు కానీ అది ఏదో ఒక రకమైన చిన్న హింట్ ఇచ్చి అలా వదిలేశారు అంతే. ఇంకా ఆ, బాగా ఎక్స్ప్లోర్ చేసి ఉండి నేనైతే అంటే అంటే స్టార్టింగ్ ఒక పోర్షన్ ఏదో అవుతుంది కదా, జపనీస్ ఎపిసోడ్ బాగా తీసాడు చూపించాడు కదా అనుకున్నాను. ఎప్పుడైతే ఇంకా సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రతిదీ ఇప్పుడు ఏదో సీక్వెల్ వస్తుంది లేకపోతే నెక్స్ట్ యూనివర్స్ బిల్డ్ చేద్దాం అనే పాయింట్ కోసం అంతా ఓపెన్ గా వదిలేసినట్టు అనిపించింది. ఓజస్ అనేవాడికి నేనేమి ఊప్ చేయలేదు బేసికల్. అరే ఓజస్ ఇంకేం చేస్తుంటాడు రా, లేదు, అలా లేదు నాకు బేసికల్ గా. హీరో క్యారెక్టర్ రూట్ చేయ, ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ యాంగిల్ అసలు పనలేదు ఇప్పుడు. ఎమోషన్ అస్సలు రూట్ చేయదు. అసలు ఎమోషన్ నీకు ఓజస్ క్యారెక్టర్ కి కొద్దిగా రూట్ చేస్తాను, ఎందుకంటే రూట్ ఓకే చేయొచ్చేమో పవన్ కానీ కళ్యాణ్ రా, ఓకే రా అని కళ్ళు మూసుకుని కొద్దిగా రూట్ చేయొచ్చు. ఎమోషన్ అనేది వయసు చచ్చిపోద్ది, రూట్ చేయదు. పోస్ట్ సినిమా ఉమ్. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఇది ఒక ఫాదర్ అండ్ డాటర్ కదా, బేసిక్గా ఇది ఫాదర్ అండ్ డాటర్ కదా అని చెప్పారు. మరి తీరా చూస్తే ఆ, ఏవైతే రూట్ చేయాలనుకున్న ఫాదర్ అండ్ డాటర్ కదా అని చెప్పినా దానికి రూట్ చేయాలి కదా, ఒక కనెక్టివిటీ ఉండాలి కదా. ఎమోషనల్ యాంగిల్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అర్జున్ దాస్ యాడ్ ఆన్ అవ్వలేదు, ప్రియాంక మోహన్ యాడ్ అవ్వలేదు, కొద్ది గొప్ప ప్రకాష్ రాజ్ యాడ్ ఆన్ అవుతారు. ఈవెన్ దో శ్రీయారెడ్డి క్యారెక్టర్ ప్రీ సినిమా రిలీజ్ అప్పుడు సలార్ సినిమా చేయడానికి షీ హెసిటేటెడ్. శ్రేయారెడ్డి హెసిటేట్ చేసింది. నేను సార్ వింటేనే అప్పుడు యాక్సెప్ట్ చేసింది, ఒక స్ట్రాంగ్ రోల్ ఉంటేనే. అలాంటి శ్రేయారెడ్డి ఓజీకి 5 minutes 30 minutes ఇంటూ ద స్టోరీ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ అని ఫిక్స్ అయిపోయే అంత క్యారెక్టర్ ఏం రాశాడు అనేది స్టిల్ నా బ్రెయిన్ ఇంకా డౌటే. సుజిత్ అనే పర్సన్ టెక్నికల్ ఎంత నాలెడ్జ్ ఉందో రైటింగ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత అదే టెక్నికల్ ఉన్న టైం పర్సన్ కి పెట్టుకోవాలి. రైటింగ్ ఒక యాడ్ ఆన్ అవుతే ఒక వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలా చెప్పగలంటే సుజిత్ అనేవాడు అట్లీ, ఎందుకంటే ఉమ్, అట్లీ కూడా కమర్షియల్ స్పేస్ లో సినిమా తీస్తాడు, తెలిసిన సినిమానే తీస్తాడు. తన తన స్ట్రాంగ్ జోన్ ఏంటి? తెలిసిన సినిమాని తెలిసినట్లుగా ఎమోషన్ తో బేసికల్ గా అట్లీ నెవర్ స్కిప్స్ ఎమోషన్. ఎమోషన్ నీకు తెలిసిన ఎమోషన్ అయినా, నువ్వు ఎన్నిసార్లు చూసిన ఎమోషన్ అయినా ఆ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తాడు. బట్ సుజిత్కి వచ్చేసరికి టెక్నికాలిటీ ఇస్ డామినేటింగ్ ద స్టోరీ అండ్ ఎమోషన్. పాయింట్ అంటే మనం హీరో రావాలి అని రూట్ చేయాలి. సినిమాలో చాలా డౌట్స్ వదిలేశాడు, క్వశ్చన్ మార్క్స్ కూడా వదిలేశాడు. నువ్వు అన్నట్టు ముంబై నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు, తర్వాత ముంబై నుంచి వెళ్ళిపోయిన తర్వాత జపాన్ ఎందుకు వెళ్ళాడు. ఓకే జపాన్ వెళ్ళాడు అనుకో, ఆ, జపాన్ ఏమైంది అంటే అవన్నీ తర్వాతకి జపాన్ ఎప్పుడు వెళ్ళాడు? అది తెలియదు. ఫస్ట్ తను తమిళనాడుకి వెళ్ళాడు అనుకుంటాడు. అంటే బేసిక్గా ఒక టైంలో చూసుకో, 1959లో జపాన్లో పుట్టాడు, 1970లో బాంబేకి తీసుకొచ్చారు, 78లో బాంబేని వదిలి మళ్ళీ జపాన్కి వెళ్ళాడు, 1986లో జపాన్ నుంచి మెడ్రాస్కి వచ్చాడు, 1988లో నాసిక్లో సెటిల్ అయ్యారు, 1993లో మళ్ళీ బాంబేకి రిటర్న్ వచ్చాడు. సుజిత్ ఈ టైం లైన్ ని పోస్ట్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ టైం లైన్ ఫిక్స్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను. కథ రాస్తున్నప్పుడు అనుకోలేదు, ఎందుకంటే దీని సెకండ్ పార్ట్ లింక్ చేద్దాం అనుకున్నప్పుడు పట్టుకొని వచ్చింది అంతా. సో 15 years ముందు డిసపియర్ అయ్యాక ఫస్ట్ 7 years జపాన్లో ఉన్నాడు అనుకుంటే, ఆ జపాన్లో సమరయ్యలతో పోరాడు అనుకోవచ్చు. తర్వాత ఇండియా వచ్చి మెడ్రాస్ నుంచి అలా వచ్చి అప్పుడు ప్రియాంక మోహన్ కలవచ్చు. ఎంత నువ్వు ఎన్ని చెప్పినా జపాన్ సమరై ఎన్ని చెప్పినా నాకు ఇవన్నీ వినడానికి బాగానే ఉంది. పాయింట్ ఏంటంటే వై ఓజీ అనే దగ్గర నాకు ఎప్పుడు నాకు సినిమాలో ప్రాబ్లం అక్కడే వచ్చింది. వై ఓజీ, మరి ఈ ఓజీస్ అనేవి వస్తేనే అవుతుందా వ్యాపారం? అంటే ఓజేస్ ఒక వీడు వస్తాడు డెమిగాడ్. ఏం చేస్తాడు? అదే ఓజేస్ అనే డెమిగాడ్ వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఏం చేస్తాడు? ఆడు వచ్చేంత వరకు అందరూ గాజులు దొరుకుతుని అట్లా ఉంటారు. ఆడు వచ్చి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఓజేస్ అనేది ఆడు పెద్దగా అన్స్టాపబుల్ ఏమీ ఫోర్స్ చేయడు. అంతే. ఆ కథకి అంతే ఓజేస్ ఇంకా అంతే. అనేది అన్స్టాపబుల్ ఫోర్స్. నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు నువ్వు ఇంత లెవెల్ బిల్డప్ ఉందా? సింపుల్ థింగ్. ఇప్పుడు ఓజస్ గంభీర అనేవాడు సూటు బూట్ వేసుకుని బోయపాటి హీరో. అంతే. బోయపాటి హీరోని సుజిత్ ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటది అనే స్టేజ్ లో ఉంటది సినిమా.
ప్రకాష్ రాజ్ సత్యదాదా అంటారు, ఆ క్యారెక్టర్ సేమ్ కనెక్ట్ అవ్వలేదు కదా. క్యారెక్టర్స్ పక్కన వదిలేస్తే డబ్బింగ్, బేసిక్గా నాకు డబ్బింగ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అనిపించింది. అంటే కొన్ని కొన్ని సీన్స్లో లిప్ మూమెంట్ బాగా సింక్ అయినట్టు అనిపించింది, కానీ చాలా వరకు ఎందుకో నాన్ సింక్లు అనిపించింది. పవన్ కళ్యాణ్కి ఇమ్రాన్ హష్మి మధ్య ఒక కాన్ఫ్రంటేషన్ ఏదైతే ఉందో అది ఒక ఇంటెన్స్గా డిజైన్ చేసి ఉంటే బాగున్నాం. సంథింగ్ లైక్ అది ఏదో అవుతుంటది, పెద్దగా ఏ అనిపించదు. నువ్వు ఎంత ఫ్యాన్ మూమెంట్స్ కుక్ చేసినా అవన్నీ ఇన్స్టా రీల్స్ బ్యాచ్ చేసినట్లే అనిపించింది. ఎందుకంటే రీల్స్ బ్యాచ్ ఎడిట్ కుక్ చేస్తా చూసా, ఆ ఎడిట్ కుకింగ్ ఉంది. సో నువ్వేం చేసావు, వేర్ ఇస్ యువర్ క్రియేటివిటీ? ఐ మీన్ అంటే టెక్నికల్ గా కాదు, స్టోరీ వైజ్ గా. సమరాయ్, జపనీస్ అన్ని అన్ని నాకు తెలిసినంత వరకును సుజిత్ చెప్పిన వాటిలో అనుకుంటా. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయాలనేసి జపాన్ ట్రాక్ తెచ్చాడు. ఆడియన్స్ అందరూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఇది సాహోని కనెక్ట్ ఉందని దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇట్స్ లైక్ ఇట్ అంటే కేమ్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఇంట్రో కటానాతో నరుకుతుంటాడు కదా, నరుకుతుండిన తర్వాత షర్ట్ ఇప్పేసి షర్ట్ వేలాడుతుంది, ఆ ఎలివేషన్ బాగా అనిపించింది. అండ్ అదే క్లైమాక్స్ లో ఈ ఈ సమురైస్ అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ బో చేస్తారు కదా. సో కిటికీలో తెచ్చేస్తారు బాబు. ఆ, ఎవరు కిటికీలో నుంచి వచ్చేస్తారు. వచ్చేసి వెనకాల చూస్తే పవన్ కళ్యాణ్ ఏవో కొన్ని యానిమల్స్ రిఫరెన్స్ ఇచ్చాడు. అండ్ ఇమ్రాన్ హష్మి ఒక యానిమల్ గా బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ అంతా అలా ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా జపాన్ కంట్రీలో జరగాలి, బట్ డ్యూ టు డేట్స్ అవైలబిలిటీ లేకపోవడం ఇదంతా వల్ల మంగళగిరిలో సెట్ వేసి షూట్ చేశారు ఎండింగ్ పోర్షన్స్. అది నాకు తెలుసు కాబట్టి సెట్ వేశారని నేను అనుకుంటున్నాను, కానీ నిజంగా తెలియని వాళ్ళకైతే వెళ్ళి షూట్ చేశారేమో, పట్టించుకోలేదు. ఆ బిలీబిలిటీ తీసుకొచ్చారు కొంతవరకు. రమణ, ఒక రిక్వెస్ట్, ఆ, ఎన్ని చేసినా ఓకే, ఓకే. లిరిక్స్ ని మాత్రం డామినేట్ చేసి మ్యూజిక్ కొట్టద్దు అని చెప్పాలి. లిరిక్స్ అసలు అయితే ఇంకెందుకు లిరిక్స్ పెట్టడం మానే మ్యూజిక్ ఒకటే. పవన్ కళ్యాణ్ అంటే తెలియనివాడికి సినిమా మనం ఎంత టెక్నికల్ గా సాలిడ్ గా తీసాం అనే సినిమాని ఎందుకు ప్రమోట్ అవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ ఇట్ స్టోరీ. ఇంత టెక్నికల్ గా సాలిడ్ ఉన్న సినిమా ప్రమోట్ అవ్వట్లేదు వేరే లాంగ్వేజ్ లో. అదే వేరే లాంగ్వేజ్ లో ఇంతే టెక్నికల్ గా సినిమా వస్తే వి జస్ట్ డాష్ అవర్ ఫిలిమ్స్ అంటే ఏమంటాం అంటే మన దగ్గర ఇలాంటి సినిమా రావట్లేదు ఇంత టెక్నికల్ గా సాలిడ్ గా ఉంది. ప్రాబ్లం టెక్నికల్ గా సాలిడ్ గా రాలేని సినిమా కాదు, స్టోరీ ఉన్న సినిమా అనుకోండి. హాఫ్ బేక్డ్ సినిమాస్ వస్తుంది. ఈ హాఫ్ బేక్డ్ సినిమాస్ అన్ని మన సినిమాలని సగం భ్రష్టు పట్టించేస్తాం. ఏంట్రా అంటే వీఆర్ ట్రయింగ్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ అంతే. వదిలేస్తాం మిగిలింది, ఒక సగం వదిలేస్తున్నాం, ఒక మేజర్ చంక్ అంతా వదిలేస్తున్నాం. సో దట్ ఆ సినిమా ఫుల్ రీచ్ రావట్లేదు, సినిమా ఫుల్ సక్సెస్ అవ్వట్లేదు. అండ్ దిస్ ఓటీటీ మ్యాన్, ఓటీటీ అనేది ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఫాస్ట్ గా సెల్ చేస్తున్నారు. ఆ, చేసిన బిజినెస్ రీచ్ అవ్వడం కోసం టికెట్ ప్రైజెస్ హైక్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తున్నాం, ఆ హైక్ చేసిన దాన్ని హైక్ చేయడంలో నాకు తప్పలేదు. హైక్ కోసం వెళ్తున్నాం సినిమాకి. సినిమాకి వెళ్ళిన తర్వాత వాట్ యూఆర్ ప్రొవైడింగ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ దట్ అండి. ఆ అమౌంట్ కి మేము న్యాయం చేయట్లేదు. నేను ఒక 310 పెట్టి మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలనుకుని వెళ్తున్నాను. అక్కడ ఇంకా ఫుడ్ ఇవన్నీ ఖర్చు చేసుకుంటే ఒక 450 ఎంతో అయిపోతుంది. ఇంత ఖర్చు చేసుకుని నేను సినిమాకి వెళ్తే ఎండ్ ఆఫ్ ది డే హాఫ్ బేక్డ్ సినిమా వస్తుంది. 400 పెట్టి హాఫ్ బేక్డ్ సినిమా వెళ్తే ఏం కడతాం? వీఆర్ సెలబ్రేటింగ్ మెడియోకర్ సిటీ. నువ్వు కంటెంట్ సరిగ్గా డెలివర్ చేయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ అలాగే హాఫ్ 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 హాఫ్. సో ఫుల్ గా రీచ్ రావట్లేదు కొన్ని సినిమాలు. సినిమా ఓటీటీకి వచ్చింది కాబట్టి చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇంతవరకు చూసిన ఆడియన్స్ అందరికి చాలా థ్యాంక్స్. ఈ ఓది స్పాయిలర్ లైక్ డిస్కషన్ మీకు చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా, సీ యూ ఆల్.